ప్రముఖ రాజకీయవేత్త వామపక్ష యోధుడు సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఇక లేరు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఢిల్లీ ఎయిమ్స్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన మరణంతో కమ్యూనిస్టు పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన అభిమానులు, అనుచరులు, పార్టీ కార్యకర్తలు కన్నీరు మున్నీరవుతున్నారు. ఏచూరి మృతి తీరని లోటు అంటూ రాజకీయ నేతలు, ప్రముఖులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుమూశారు. ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా ఊపిరితిత్తుల సమస్యతో ఆయన బాధపడుతున్నారు. అయితే సీతారాం ఏచూరి ఆరోగ్యం మరింత విషమించడంతో ఆగస్టు 19న ఎయిమ్స్ లోని ఎమర్జెన్సీ విభాగంలో ఆయన కుటుంబ సభ్యులు చేర్చారు. నాటి నుంచి సీతారాం ఏచూరికి వెంటిలేటర్ పైనే వైద్యులు చికిత్స అందించారు. ఆయన్ను కాపాడాలని వైద్యులు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. వివిధ విభాగాలకు చెందిన వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందించింది. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ తొలగించేందుకు ఉపయోగించిన మందులు పనిచేయకపోవడంతో జపాన్ నుంచి కూడా ప్రత్యేక మందులు తెప్పించి వైద్యం చేసినట్లుగా తెలుస్తోంది. అయినా సరే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. దీంతో కమ్యూనిస్టు పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. কমরেড সীতারাম ইয়েচুরি অমর রহে, কমরেড সীতারাম ইয়েচুরি তোমায় আমরা ভুলছি না, ভুলবো না। ఇక పలు రాజకీయ పార్టీల నేతల సందర్శనార్థం గురువారం, శుక్రవారం ఎయిమ్స్ లోని ఆయన భౌతిక దేహాన్ని ఉంచనున్నారు. అనంతరం 14వ తేదీ ఉదయం 8 గంటలకు వసంత్ కుంజ్లోని సీతారాం ఏచూరి నివాసంలో పార్థివ దేహాన్ని ఉంచనున్నారు. ఆ తర్వాత 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏచూరి పార్థివ దేహాన్ని ఉంచనున్నారు. అక్కడ పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఏచూరి భౌతిక దేహాన్ని సందర్శించి నివాళులర్పించనున్నారు. అనంతరం సీతారాం ఏచూరి కోరిక మేరకు ఆయన పార్థివ దేహాన్ని ఎయిమ్స్ కు అప్పగించాలని సిపిఎం పొలిట్ బ్యూరో నిర్ణయించింది. శనివారం సాయంత్రం 5 గంటలకు కుటుంబ సభ్యులు, పార్టీ నేతల సమక్షంలో అధికారికంగా ఏచూరి పార్థివ దేహాన్ని ఎయిమ్స్ అధికారులకు అప్పగించనున్నారు. దేశ రాజకీయాల్లో ఒక స్థిత ప్రజ్ఞుణ్ణి కోల్పోయామని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు ఆవేదన వ్యక్తం చేశారు. పరిశోధనల కోసం ఆయన భౌతిక కాయాన్ని ఎయిమ్స్ కు అప్పగించనున్నట్లు రాఘవులు తెలిపారు. సిపిఐఎం అఖిల భారత ప్రధాన కార్యదర్శి కమ్రేడ్ సీతారాం ఏచూరి గారు ఈరోజు మధ్యాహ్నం మరణించారు. ఇది సిపిఎంకి, సిపిఎం పార్టీకి, శ్రేణులకి చాలా నష్టం. అంతేకాదు ఈరోజు దేశంలో ఉండే వామపక్ష శక్తులకి, ప్రజాస్వామిక శక్తులకి, లౌకిక శక్తులకి పెద్ద దిక్కులుగా ఉండే కొంతమంది ముఖ్యమైన నాయకుల్లో సీతారాం ఏచూరి గారు ఒకరు. సానుకూలం వైపు ప్రయాణం చేయడంలో వాటన్నిటిలో ముఖ్య పాత్ర నిర్వహించారు. అటువంటి గొప్ప నీతిజ్ఞుడు, సైద్ధాంతికవేత్త. తెలుగు రాష్ట్రాలకు కూడా ఆయన ఎంతో ఎనలేని సేవ చేశారు. ప్రత్యేకంగా నాకు ఆయన తెలుగు రాష్ట్రం, తెలుగు నాయకుడే కాబట్టి ఆయనతోటి కలిసి పనిచేసే అవకాశం కూడా నాకు కలిగింది. స్థితప్రజ్ఞుడిని కోల్పోవడం అని చెప్పేసి మాకు బాధగా ఉంది. ఈ సందర్భంలో వారి కుటుంబానికి, వారికి ప్రగాఢమైన సానుభూతిని వ్యక్తం చేయడమే కాకుండా రాబోయే కాలంలో రాజకీయాలను మళ్ళీ ముందుకు తీసుకెళ్లడంలో అటువంటి పాత్రని, లోటుని పూడ్చడానికి అందరం కలిసి ప్రయత్నం చేస్తాం. సీతారాం ఏచూరి మృతిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఏచూరి భారతదేశ రాజకీయాల్లో అత్యంత గౌరవనీయమైన వ్యక్తుల్లో ఒకరని తెలిపారు. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఏచూరి ఎదిగారని సీఎం చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. ఆయన ఆలోచనలు సిపిఎం పార్టీకి ఎంతో గుర్తింపు తెచ్చిపెట్టాయని అన్నారు. ఏచూరి కుటుంబ సభ్యులు, సహచరులు, అనుచరులకు సీఎం చంద్రబాబు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని సీఎం చంద్రబాబు తెలిపారు. సీతారాం ఏచూరి మృతి పట్ల సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా సంతాపం ప్రకటించారు. సీతారాం ఏచూరి మృతి వామపక్ష పార్టీలకు తీరని లోటు అన్నారు. పార్టీ కోసం ప్రతిక్షణం పరితపించిన వ్యక్తి సీతారాం ఏచూరి అని డి రాజా తెలిపారు. It is a great loss for the entire communist left movement in the country. We had long association for decades. He was in student front, student movement. I was in youth movement. Then he came to their party leadership. I came to my party leadership. Then we worked together. Very prolific writer, able parliamentarian. We both were in parliament together, worked together, coordinated together in order to articulate the left positions on various issues. It is a big loss for the entire left movement
communist movement. సీతారాం ఏచూరి మృతి పట్ల సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంతాపం ప్రకటించారు. సీతారాం ఏచూరి మృతి వామపక్ష ఉద్యమానికి తీరని లోటని, చాలా బాధాకరమని నారాయణ అన్నారు. జోహార్ కమ్యూనిస్ట్ సీతారాం ఏచూరి. సీతారాం ఏచూరి సిపిఎం ప్రధాన కార్యదర్శి కాకుండా భారతదేశంలో వామపక్ష ఉద్యమానికి కూడా ఆయన ఒక ప్రత్యేక ఉండేవాడు. తెలుగు, ఇంగ్లీషుతో పాటు దాదాపు 8 భాషల్లో ఆదిత్యని ఉపన్యాసించేవాడు. విద్యార్థి వామపక్ష ఉద్యమానికి అంకితమై ఇక్కడ సిపిఎంలో క్రియాశీల పాత్ర వహించాడు. అంతర్జాతీయ స్థాయిలో, జాతీయ స్థాయిలో కూడా వామపక్ష ఉద్యమానికి ఆయన పెరగలిగినవాడు. చాలా ప్రచారం అందరికీ బాగా తెలుసు. అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాడు. ఆయన పార్లమెంట్లో మా సోదరులకు చేశాడు, బయట ఉద్యమాలు సాగించాడు. ఒక నిష్ఠాత్మైనటువంటి వామపక్ష ఉద్యమ ప్రతినిధి చనిపోవడం అనేది చాలా బాధాకరం. వారి లేని లోటు తీర్చడం సాధ్యం కాదు. వారి నివారణ పట్ల భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. సిపిఎం సభ్యులకి, వామపక్ష ఉద్యమకారులకి నా సంతాపం తెలియజేస్తా ఉన్నాను. మరోవైపు సీతారాం ఏచూరి మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎక్స్ లో స్పందిస్తూ సీతారాం ఏచూరి తనకు మిత్రుడని, దేశ భావజాలానికి రక్షకుడని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, అనుచరులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని చెప్పారు.